ఈరోజు మనం ఈ వీడియోలో మీకు అందరికీ తెలిసిన విషయమే దట్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ యాక్చువల్గా January 5th జరగాల్సి ఉంది. బట్ ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఏపీఎస్సిని టైం చాలదు అని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో దాన్ని February 23కి రీషెడ్యూల్ చేస్తున్నట్టు నిన్న వెబ్ నోట్ రిలీజ్ చేశారు కదా. సో ఇప్పుడు దానికి సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే 23rd February అంటే ఇవాళ నుంచి చూసినా కూడా మనకి అప్రాక్సిమేట్లీ 100 days ఉంది ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ జరగడానికి. సో ఈ 100 daysని మనము ప్రాపర్గా ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే మనము మంచి సర్వీస్ తెచ్చుకోవచ్చు గ్రూప్ 2కి సంబంధించి అని చెప్పి ఒక 100 days ఒక చిన్న స్ట్రాటజీ లాంటిది మనము ఈ వీడియోలో ఎట్లా ఉంటుంది, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ సర్వీస్ని మనం తెచ్చుకోగలుగుతాము అనేది వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే స్ట్రాటజీ ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. బట్ దానికన్నా ముందు కొన్ని డిస్కస్ చేద్దాం. దట్ ఈజ్ మనము లాస్ట్ టైం గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఎన్ని మార్క్స్ కొనింది, అప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి, హయ్యెస్ట్ ఎన్ని వచ్చాయి అంటే మనకి అసలు ఇప్పుడు ఎంత స్కోప్ ఉంది, మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకునే దానికి స్కోప్ ఉంది, అవి ఒకసారి చూద్దాము. అయితే మనం లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒకసారి మనం చూసినట్టయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే అప్పుడు అప్రాక్సిమేట్లీ 500 వేకెన్సీస్ అరౌండ్ ఉన్నాయన్నమాట. సో 500 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అప్పుడు ఎన్ని పేపర్స్ ఉన్నాయి, మనకి 3 పేపర్స్ ఉన్నాయి కదా. ప్యాటర్న్ ఇది కాదు, ఇప్పుడు మనకి న్యూ ప్యాటర్న్లో ఫస్ట్ టైం జరగబోతోంది కదా 2 పేపర్స్ తోటి. సో అప్పుడు 3 పేపర్స్ ఇంటూ 150 మార్క్స్ ఈచ్, అంటే టోటల్గా 450 మార్క్స్కి లాస్ట్ టైం గ్రూప్ 2 మెయిన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు డిఫికల్టీ లెవెల్ ఒకసారి మనం చూసినట్టయితే మోడరేట్గా ఉండిందనమాట. మరీ ఈజీ అని చెప్పలేము, అట్లా అని టఫ్గా కూడా లేదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు లాస్ట్ టైం గ్రూప్ 2 మెయిన్స్ ఒకసారి పేపర్ కనుక చూస్తే అన్నీ కూడా డైరెక్ట్గా సింగిల్ స్టేట్మెంట్స్ లాగే వచ్చాయి. అంటే సింపుల్గా ఒక క్వశ్చన్, దాని కింద ఏబిసిడి అని చెప్పి 4 ఆప్షన్స్ తోటి అట్లా వచ్చాయి. సో మోడరేట్ పేపర్ అని అనుకుందాం. డిఫికల్టీ అంటే మరి నాట్ టూ ఈజీ ఆర్ నాట్ టూ డిఫికల్ట్. సో ఒక మోడరేట్ లెవెల్ పేపర్ వచ్చి 500 వేకెన్సీస్ ఉన్నప్పుడు 150 మార్క్స్ ఈచ్ లాగా 3 పేపర్స్ ఉంటే అంటే 450 మార్క్స్కి అప్పుడు హయ్యెస్ట్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 328, 330 మార్క్స్ వచ్చాయన్నమాట. హయ్యెస్ట్ అంటే టాపర్కి, ర్యాంక్ 1కి అప్పుడు 330 మార్క్స్ వస్తే హయ్యెస్ట్ మార్క్స్ 450కి అంటే అరౌండ్ మనకి 75% అని అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 75% ఇస్ ద హయ్యెస్ట్ స్కోర్ ఎప్పుడు మనకి లాస్ట్ టైం వచ్చిండేది 500 వేకెన్సీస్ ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు మనము దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితికి మనం ఒకసారి దీన్ని అప్లై చేసుకొని చూసినట్టయితే ఇప్పుడు మన దగ్గర మనకి ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈసారి మనకి 900 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో వేకెన్సీస్ వచ్చేసి 900 ఉన్నాయన్నమాట ఈసారి అండ్ మనకి ఇప్పుడు పేపర్స్ ఎన్ని అని అంటే 2 పేపర్లే ఉన్నాయి. అండ్ ఇది న్యూ ప్యాటర్న్ కదా. సో 2 పేపర్స్ ఇంటూ 150 మార్క్స్ అంటే 300 మార్క్స్కే మనకి ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ జరుగుతుంది. అయితే ఈసారి మామూలుగా మనము పోయినసారిలాగా మోడరేట్గానే ఇస్తే ఓకే, కాకపోతే ఈసారి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ మనం చూసినట్టయితే డిఫికల్టీ లెవెల్ అనేది చాలా చాలా పెరిగింది కదా. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ చాలా డిఫికల్టీ ఉంది. అండ్ ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే చాలా హై కట్ ఆఫ్ ఉంది. కట్ ఆఫ్ తక్కువే ఉంది, అయినా కానీ ఎక్కువ మంది క్వాలిఫై అవ్వలేకపోయారు అంటేనే దాన్ని బట్టి మనకి ఎంత డిఫికల్టీ ఉందో అది తెలుస్తుంది. ఈవెన్ గ్రూప్ 1కి ఇంకా ఇప్పుడు 1:100లో మెయిన్స్కి క్వాలిఫై చేయండి అన్న డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ ద డిఫికల్టీ లెవెల్ కదా. సో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ప్రిలిమ్స్ పేపర్లు మనం చూసినట్టయితే చాలా లెందీ పేపర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీ అనే కన్నా మనం ఏమంటామంటే లెందీ అనొచ్చు దీన్ని. లెందీ అండ్ స్లైట్లీ డిఫికల్ట్ కూడా. ఎందుకు అనంటే లెందీ అయితే మనకి ఏంటి నష్టము అని అంటే టైం ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది. అంటే ఆ క్వశ్చన్ అంతా చదవడానికి
దాన్ని అర్థం చేసుకొని ప్రాసెస్ చేసి దాంట్లో కరెక్ట్ ఏది రాంగ్ ఏది అనేది మనం డిసైడ్ చేసి కరెక్ట్గా మార్క్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. సో అప్పుడు మనం ఎక్కువ చూడలేమన్నమాట. అందుకని లెందీగా ఉండడం అనేది చాలా టైం కన్స్యూమింగ్గా ఉన్న పేపర్లు అనమాట ఇవి రెండు కూడా, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ. ఎస్పెషల్లీ పాలిటీ అట్లాంటివి మనం చూసినట్టయితే మొత్తము ఒక క్వశ్చన్, ఒక సైడ్ ఆఫ్ ద పేపర్ మొత్తం ఒక క్వశ్చనే అయిపోతుంది. 4 ప్రతి ఒక్క దానికి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి మళ్ళీ దాంట్లో కరెక్ట్ ఏది అని అంటే ఇప్పుడు మళ్ళీ 1 and 2 కరెక్టా, 3 and 4 కరెక్టా అన్నట్టుగా అట్లా ఇచ్చారనమాట. సో కాబట్టి మనకి సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎగ్జామినర్ ఏపీపీఎస్సి. సో కాబట్టి ఆ లెందీ పేపర్ ఉంటుంది అండ్ డిఫికల్టీ లెవెల్ కూడా మోడరేట్ కన్నా ఎక్కువగానే ఉంది. కాబట్టి ఇదే రేంజ్లో అంటే ప్రిలిమ్స్కే మనకి ఇట్లా ఇచ్చారు కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఇన్ మెయిన్స్ ఆల్సో. లేదా మనము ఇంతకన్నా ఈజీగానే ఇస్తే వెరీ గుడ్, కాకపోతే మనము వరస్ట్కి ప్రిపేర్ అయ్యి ఉండాలి. కాబట్టి అంతే లెందీగా అంతే డిఫికల్టీ తోటి వస్తుంది అని కనుక మనం ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడు 300 మార్క్స్కి మనకి పోయినసారి హైయెస్ట్ అంటే ఎంత, టాపర్కి ఎంత వచ్చింది స్కోర్ అన్నాము, 75% అన్నాం కదా. కాకపోతే ఈసారి కొంచెం తగ్గచ్చు. అది ఎంత అంటే ఒక 73% అట్లా రావచ్చు అని కనుక మనం అనుకుంటే హైయెస్ట్ విల్ బి అరౌండ్ 300కి మనకి 205 to 215 మధ్య రావచ్చు, లేదా 215. ఇంకా హైయెస్ట్ ఇంకా పూర్తి మ్యాక్సిమం అంటే 220 మార్క్స్. అంటే టాపర్కి 220 మార్క్స్ కన్నా ఎక్కువైతే రావు అవుట్ ఆఫ్ 300. 205 to 215 మార్క్స్, 205 to 215 మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకునేదానికి స్కోప్ లేదనమాట. ఎందుకంటే ఒకసారి మనము పేపర్ వైజ్ చూద్దాము. ఓకే, పేపర్ వైజ్ చూసినట్టయితే మనకి పేపర్ 1 ఉంది. పేపర్ 1 అంటే మీకు అందరికీ తెలిసిండేదే దట్ ఒకటి వచ్చేసి ఏపీ హిస్టరీ ఒకటి, అండ్ దీని కాంబినేషన్ పేపర్ పార్ట్ సిలబస్ ఏంటి, పాలిటీ. సో ఇది పేపర్ 1 అంటే. తర్వాత పేపర్ 2, పేపర్ 2లో ఎకానమీ పార్ట్ ఉంది అండ్ ఎస్ఎన్టీ. ఎకానమీలో మళ్ళీ ఇండియన్ ఎకానమీ ఉంది, ఇంకా ఏపీ ఎకానమీ ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం ఇక్కడ 3 పేపర్లు అని జరిగినప్పుడు మనకి ఒక పేపర్ మొత్తం ఎకానమీయే ఉండే, కానీ ఈసారి ఈ రెండిటి కాంబినేషన్తో ఇంతవరకు ఎప్పుడు రాయలేదన్నమాట. సో కాబట్టి ఈ పేపర్లో స్కోప్ కొంచెం తెచ్చుకునేదానికి తక్కువ. ఎందుకంటే మనం ఎంత చదివినా ఇక్కడ కొంచెం ఫ్యాక్ట్స్ అడుగుతారు ఎకానమీ రిలేటెడ్, అండ్ ఎస్ఎన్టీ కూడా మనకి ఏం అడుగుతారు అన్నది, ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది అనేది గ్రూప్ 1 ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకొని లేదా గ్రూప్ 2 ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఎస్ఎన్టీలో కూడా మనము ఎంత చదివినా ఏదో ఒక పాయింట్ కొంచెం మనకు ఒకటి మిస్ అయినా కూడా మొత్తం ఆన్సర్ అంతా తప్పుపోయేదానికి అవకాశం ఉంది అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే మనకి పేపర్ 1 స్కోరింగా 2 స్కోరింగా అంటే ఖచ్చితంగా పేపర్ 1 హై స్కోరింగ్ అవుతుంది. ఓకేనా. సో మనకి పేపర్ 1 నుంచి మనం ఎంత తెచ్చుకోవచ్చు అని అంటే హయ్యెస్ట్ అంటే 110 వరకు తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, 110 to 115 మార్క్స్ వరకు మనము పేపర్ 1లోనే స్కోర్ చేయొచ్చు. అండ్ పేపర్ 2లో మనం ఇందాక అనుకున్నట్టు ఎకానమీ కొంచెం ఫ్యాక్ట్ ఓరియంటెడ్ కాబట్టి మనం ఎక్కువగా ఎంత బైహార్ట్ చేసినా కానీ చిన్న చిన్న ఫ్యాక్ట్స్లో లేదా చిన్న చేంజెస్ తోటి తప్పు పోయేదానికి అవకాశం, ఎర్రర్స్ ఎక్కువ పోయేదానికి, నెగిటివ్ మార్కింగ్ కింద ఎక్కువ లూజ్ అయ్యే అవకాశం ఉన్న పేపర్ ఏంటి అని అంటే పేపర్ 2 అనమాట. వెరాజ్ ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ మనకి ఇంకా స్టాటిక్, పాలిటీ కూడా మనకి సోర్సెస్ అన్నీ ప్రాపర్గా లక్ష్మీకాంత్ ఒకటి మనం చదివామంటే పక్కాగా దాంట్లో నుండే వస్తాయి కాబట్టి మనకి ఏ డౌట్ లేదు. వెరాజ్ ఎకానమీ విషయానికి వస్తే మనము సర్వే చదవాలి, బడ్జెట్ చదవాలి, ఇంకా కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదవాలి, అండ్ ఎస్ఎన్టీకి కూడా సేమ్ కదా. సో కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, స్టాటిక్ పార్ట్ చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎక్కువ స్కోప్ అంటే లైక్ ఎక్కువ సోర్సెస్ని రిఫర్ చేయాలి కాబట్టి ఎక్కువ ఒకదానితో ఒకటి మిస్టేక్స్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది ఉన్న పేపర్ కాబట్టి దీంట్లో మనము మ్యాక్సిమం అంటే 80 to 90 అనేది ఇంకా హయ్యెస్ట్ అనమాట. సో 80 to 90 మార్క్స్ దాకా స్కోర్ చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపితే మనం ఒకసారి చూసినట్టయితే 115 ఇన్ పేపర్ 1, తర్వాత 90 ఇన్ పేపర్ 2, అంటే టోటల్గా చూసినట్టయితే 205 to 215 అనేది ఇంకా హయ్యెస్ట్. 215 మార్క్స్ వచ్చాయి అని అంటే టాపర్ ఖచ్చితంగా ఇది. అండ్ అక్కడి నుంచి మనము ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం వచ్చేసి మనకి
ఎంత 330 మార్క్స్కి 330 మార్క్స్ టాపర్ అన్నాం కదా. సో అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఎంతవరకు వచ్చింది అండ్ అప్పుడు వేకెన్సీస్ని బట్టి, ఇప్పుడు వేకెన్సీస్ని 900 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మనకి హయ్యెస్ట్ కనుక మనం 215 మార్క్స్ అని కనుక అనుకుంటే గ్రూప్ 2లో మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ రావాలి అని అంటే 190 అన్న మినిమం మనం తెచ్చుకోవాలి. మినిమం 190 మార్క్స్ మనం స్కోర్ చేసినట్టయితే మీకు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది గ్యారంటీ అని మనం చెప్పచ్చు. అండ్ ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఏమేమి యాడ్ అవుతాయి, ఏజ్ ఒకటి చూసుకోవాలి, తర్వాత మీ జోన్ ఏది, ఆ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దాన్ని బట్టి, తర్వాత రిజర్వేషన్ అంటే మళ్ళీ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా మనకి. సో వాటిని బట్టి మారుతూ ఉంటుంది. బట్ ఒకవేళ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది ఏంటి అని అంటే ఓపెన్ మేల్ అయ్యి ఉంటే, ఓపెన్ మేల్ మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ కాకుండా ఓసీ ప్లస్ మేల్ అయితే 190 మార్క్స్ అనేది మనం మినిమం తెచ్చుకోగలిగితే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్యారంటీ. ఇంకా దీన్ని బట్టి మీ రిజర్వేషన్స్ని అవి మీరే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు కదా. సో పేపర్ 1 ఏపీ హిస్టరీ పాలిటీ అనేది మనకి హై స్కోరింగ్, ఎందుకంటే ఇక్కడ మనకి స్కోప్ ఎర్రర్స్ చేయడానికి, నెగిటివ్ మార్కింగ్లో పోగొట్టుకునే దానికి స్కోప్ ఇక్కడ తక్కువ, ఎందుకంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం, పక్కాగా తెలిసిన ఆన్సర్సే మనకి ఎక్కువ వస్తుంది ఈ పేపర్ నుంచి. పేపర్ 2లో అట్లా ఎక్కువ పోతాయి కాబట్టి 90 మార్క్స్ హయ్యెస్ట్ అని అనుకోవచ్చు. సో ఇది ఒక 115, ఇది ఒక 90, టోటల్గా చూసినామంటే మనము 205 to 215 మార్క్స్ దాకా హయ్యెస్ట్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. అంటే మన టార్గెట్ మనం ఎంత అనుకోవాలి, 215 మార్క్స్ అంటే ఎయిమ్ ఫర్ ద హయ్యెస్ట్ అయితే 215 మార్క్స్, లేదా టార్గెట్ 200 లాగైనా మీరు పెట్టుకోవచ్చు. 190 మార్క్స్ దాటితే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే ఈజీగా మనము తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం టార్గెట్ సెట్ చేసేసుకున్నాం, ఎంత అంటే 205 to 215 అని చెప్పి. సో ఇప్పుడు ఇది మనం తెచ్చుకోవాలి అని అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డేస్ ఎన్ని, 100 డేస్ అని అంటున్నాం. సో 100 డేస్కి సింపుల్ స్ట్రాటజీ ఏంటి, మనకు ఉన్నవి 100 డేస్ అండ్ ఉన్న సబ్జెక్ట్స్ ఎన్ని, 4 సబ్జెక్ట్స్. సో డివైడ్ 20 డేస్కి ఒక్కొక్క సబ్జెక్ట్ లాగా 20 into 4 అంటే 80 డేస్ అవుతుంది. 80 డేస్ అవుతుంది. అండ్ ఇంకా రిమైనింగ్ 20 డేస్ ఏదైతే ఉందో అది రివిజన్కి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇట్లయినా చేసుకోవచ్చు, లేదా ఇంకా ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క చాయిస్ లాగా, లైక్ మీ ఓన్ స్ట్రాటజీ మీరు చేసుకోవచ్చు. జనరల్ స్ట్రాటజీ అయితే 20 into 4 ఒక్కొక్క సబ్జెక్ట్కి 20 డేస్ లాగా వేసుకుంటే 80 డేస్ అవుతుంది, ప్లస్ ఒక 20 డేస్ రివిజన్ అవుతుంది. అట్లా కాకుండా మీరు ఇప్పటి వరకు ఏ సబ్జెక్ట్లో అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారో వాటికి కొంచెం తక్కువ టైం పెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు ఏ సబ్జెక్ట్ అయితే, ఇంకా మీకు 100 డేస్ టైం ఉంది కాబట్టి ఇప్పటి వరకు మీరు అసలు టచ్ చేయని సబ్జెక్ట్ ఏదైతే ఉందో స్టార్ట్ విత్ దట్, ఓకేనా. లేదు అట్లా కూడా వద్దు అని అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ మనకు ఆల్రెడీ November 13th మనం ఉన్నాం కదా, ఈరోజు డేట్ November 13th. సో నవంబర్ ఎండింగ్ కల్లా మీరు బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే ఏపీ పార్ట్ ఉన్నవి ఫినిష్ ఆఫ్ చేసేసుకోండి నవంబర్ ఎండింగ్కి. అంటే ఏపీ హిస్టరీ ప్లస్ ఏపీ ఎకానమీ, సో ఈ రెండు ఫినిష్ చేసేసుకోవచ్చు, నవంబర్ ఎండింగ్ కల్లా ఫినిష్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇంకా మనకి డిసెంబర్ మిగులుతుంది కదా. సో డిసెంబర్లో యూ కెన్ గో విత్ ఇండియన్ ఎకానమీ పార్ట్ అండ్ ఇండియన్ పాలిటీ పార్ట్. అండ్ జాన్యువరిలో ఓన్లీ మనకి ఎస్ఎన్టీ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో దట్ అంటే ఎందుకంటే ఇది ఎక్కువ ఉంది, సిలబస్ ఎక్కువ ఉంది, అండ్ ఇది మనం ఎంత లాస్ట్లో చదివితే అంత కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటూ చదువుకోవచ్చు ఎస్ఎన్టీకి. బికాస్ దీనికి ఖచ్చితంగా మనం పిఐబి తర్వాత డౌన్ టు ఎర్త్ ఇట్లాంటివి కరెంట్ అఫైర్స్లో ఉన్నవి యాడ్ చేసుకుంటూ చదవాలి ఎస్ఎన్టీకి. సో కాబట్టి దీన్ని లాస్ట్లో పెట్టుకున్నామంటే మొత్తం అన్నీ కవర్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ జనవరి మొత్తం ఎస్ఎన్టీ చూసుకుంటే February 1st అంటే జనవరి ఎండింగ్ కల్లా
ఇంకా కొత్తవి చదివేవేవి పెట్టుకోకుండా ఫినిష్ చేసేసుకోగలిగితే మనము ఫిబ్రవరి 1 నుంచి 22 వరకు, అంటే ఆ 22 రోజులు లేదా ఒక 2 డేస్ తీసేసిన ఆ 20 రోజులు కంప్లీట్గా మళ్ళీ 4 సబ్జెక్టులు కదా, సబ్జెక్టుకి 5 రోజుల్లాగా వేసుకున్నా కూడా 4 సబ్జెక్టులు 20 రోజుల్లో రివిజన్ చేసేసేయచ్చు అనమాట మనం. ఓకేనా? కాకపోతే ఇక్కడ మనం డైలీ చేయాల్సిందేది ఒక థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మనం ఒక 12 అవర్స్ చదువుతున్నాము అని మనం అనుకుంటే 12 అవర్స్లో మీరు ఓన్లీ 10 అవర్స్ మాత్రమే కొత్తవి చదవండి. 10 అవర్స్ మాత్రమే కొత్తవి చదవండి. అండ్ 2 అవర్స్ ఆల్రెడీ నేర్చుకున్న వాటిని రివిజన్ చేసుకోవడానికి పెట్టుకోండి ఖచ్చితంగా. సో యూ డివైడ్ లైక్ దిస్. 12 అవర్స్ అంటే 10 + 2 లాగా 10 కొత్తవి, 2 అవర్స్ రివిజన్కి అని పెట్టుకుంటే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అంటేనే రివిజన్ మీరు ఎంత చేస్తే అంత ఈజీగా గుర్తుంటాయి. పర్టికులర్లీ సబ్జెక్ట్స్ లైక్ ఏపీ హిస్టరీ చదివేటప్పుడు మనకు బాగానే అనిపిస్తుంది, గుర్తున్నట్టే అనిపిస్తుంది. కానీ టక్కుమని మనం ఎక్కడి నుంచో ర్యాండమ్గా ఒక క్వశ్చన్ తీసి అడిగితే మనకు వెంటనే ఆన్సర్ రావట్లేదు అని అంటే మీకు ప్రాపర్ రివిజన్ లేదు అని చెప్పి. సో రివిజన్ ఈజ్ కీ టు సక్సెస్ గ్రూప్ 2 విషయంలో పర్టికులర్గా. ఎందుకంటే ఎక్కువ మీరు మగప్ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి డిమాండింగ్ సబ్జెక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో కాబట్టి మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్తో ఉండి, అంటే మనకు కాన్సెప్ట్ అర్థమైతే మనం ఆన్సర్ చేయొచ్చు అనేలాగా ఉండేటివి పాలిటీ మాత్రమే. ఇక్కడ పాలిటీ అండ్ కొంతవరకు ఎస్ఎన్టీ. ఎకానమీ కానీ తర్వాత ఎకానమీలో కూడా సగం వచ్చి కాన్సెప్ట్స్ ఉంటాయి, సగము ఫ్యాక్ట్సే ఉంటాయి. ఏపీ హిస్టరీ కూడా మనకి ఇప్పుడు లైక్ ఏన్షియంట్, మిడివల్ అట్లాంటివి తీసుకున్నా కానీ, మోడర్న్ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే మనకి పేర్లు, క్రోనాలజీస్, ఆ యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయి, ఏం సంధి చేసుకున్నారు, తర్వాత ఏ ఆర్డర్లో జరిగాయి, ఎవరి టైటిల్స్ ఏంటి, ఎవరి టైంలో ఎవరు రైటర్స్గా ఉన్నారు, వాళ్ళ కాంటెంపరీస్ ఎవరు, ఆ టైంలో ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఏమున్నాయి, సొసైటీ ఎట్లా ఉన్నింది, ఆ తర్వాత యుగ విశేషాలు వాళ్ళ యుగాల లైక్ శాతవాహనాస్తి కానీ, తూర్పు చాళుక్యులవి కానీ, విజయనగర, కాకతీయ ఆ టైంలో దేన్ని ఏమని పిలిచేవాళ్ళు, ఆ ట్యాక్సేషన్ సిస్టమ్స్, ట్యాక్సెస్ దాన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, మొత్తం ఇవన్నీ కూడా మనము బైహార్ట్ చేయాల్సినవి. సో కాబట్టి ఎక్కువ రివిజన్ చేస్తూనే ఉండాలన్నమాట మనం. రిపీటెడ్గా అయిపోగానే ఇంకో సైకిల్ ఆఫ్ రివిజన్. ఎగ్జామ్ రాసే లోపల మీరు ప్రతి ఒక్క సబ్జెక్టు అట్లీస్ట్ 3 టైమ్స్ అన్నా ఫుల్ రివిజన్ చేసుకునేలాగా పెట్టుకుంటే 215 మార్క్స్ తెచ్చుకోవడం అన్నది చాలా చాలా ఈజీ అనమాట. అండ్ ఎక్కువ టెస్ట్లు రాయండి. టెస్ట్లు రాస్తేనే మనకు అర్థమవుతుంది మనం చదివిండే. ఎందుకంటే చదివితే ఎవరన్నా అడిగినప్పుడు చెప్పడం కూడా ఈజీగానే ఉంటుంది, కానీ ఒక క్వశ్చన్ మీ ముందర పెట్టుకొని దాన్ని మీ అంతకు మీరే అర్థం చేసుకొని సాల్వ్ చేయడం దగ్గర తేడా అవుతుంది. అండ్ ఇంకోటి, మనం సాల్వ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ మనకి రిపీటెడ్గా ఇవి క్వశ్చన్స్ అంతా చదువుతాము, కానీ కింద వాళ్ళు అడిగింది విచ్ ఆఫ్ ద అబవ్ ఆర్ కరెక్టా నాట్ కరెక్టా అన్నది చూసుకోకుండా తప్పులు పెట్టడము, అట్లా మార్క్స్ పోగొట్టుకోవడము, ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి కదా. సో అట్లాంటి ఎర్రర్స్ అన్నీ మనం మినిమైజ్ చేసుకోవాలి అని అంటే టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీగా మీరు అటెండ్ అయ్యి తీరాలి. అయితేనే మీకు మీ లెవెల్ ఎక్కడి వరకు ఉన్నాం మనము అనేది అర్థమవుతుందన్నమాట. సో కాబట్టి ఈ 100 డేస్ని ఇట్లా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంకొకసారి బుక్స్ విషయానికి వస్తే, ఏపీ హిస్టరీ అని అంటే బుక్స్ వచ్చేసి మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ లేదా జోగినాయుడు సార్ బుక్ ఫాలో అవ్వచ్చు. లేదంటే మనం ఎల్డిఎక్స్ క్లాసెస్లో ఏపీ హిస్టరీది హ్యాండ్ రిటన్ నోట్స్ దొరుకుతుంది, మీరు అదైనా చూడొచ్చు. అండ్ పాలిటీ విషయానికి వస్తే ఇంకా ఆబ్వియస్లీ లక్ష్మీకాంత్ ఈస్ ద వెరీ గుడ్ సోర్స్ ఫర్ దట్, వన్ అండ్ ఓన్లీ సోర్స్. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి కావాలి అంటే రమాదేవి మేడం గారిది చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా కూడా రమాదేవి మేడం బుక్ తీసుకొని లక్ష్మీకాంత్ గారి బుక్తో పాటు ఈ బుక్ కూడా చూసినట్టయితే ఇంకా కొంచెం డెప్త్గా కేసెస్ కానీ అట్లాంటివి రమాదేవి గారి బుక్లో చాలా బాగుంటాయి. సో అవి రెండు, లక్ష్మీకాంత్ అండ్ రమాదేవి, రెండు ఫర్ పాలిటీ, ఇండియన్ పాలిటీ. అండ్ ఆబ్వియస్లీ కరెంట్ అఫైర్స్ మనం చూడాల్సిందే. తర్వాత ఎకానమీ విషయానికి వస్తే ఇండియన్ ఎకానమీకి వచ్చేసి తెలుగు మీడియం వాళ్ళకైతే చిరంజీవి సార్ బుక్ ఫాలో అవ్వండి, ఇండియన్ ఎకానమీ. అండ్ ఏపీ ఎకానమీ వచ్చేసి ఐఎస్ఎన్ రాజు. తర్వాత మనకి ఎట్లాగో సురేష్ సార్ క్లాసెస్ కానీ లేదంటే నోట్స్ కానీ మీరు ఎకానమీ పార్ట్కి తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది.
అండ్ దాంతోపాటు ఇండియన్ ఎకానమీలో బడ్జెట్ ఎకనామిక్ సర్వే కంపల్సరీ చూడాలి. అండ్ ఏపీ ఆల్రెడీ మనకి బడ్జెట్ వచ్చేసింది అండ్ బడ్జెట్ అనాలిసిస్ క్లాసెస్ కూడా అవుతున్నాయి, మీరు అవైనా చూడొచ్చు. లేదా బడ్జెట్ మీరు ఓన్గా చదువుకోవాలి, కంపల్సరీగా బడ్జెట్ చదవాలి. అండ్ దాంతోపాటు మనకి ఏపీ గవర్నమెంట్ వైట్ పేపర్స్ తర్వాత రీసెంట్గా కొన్ని 6 పాలసీస్ రిలీజ్ చేయడం జరిగింది. లైక్ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ 4.0, ఎంఎస్ఎంఈ పాలసీ, ప్లగ్ అండ్ ప్లే పాలసీ, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ది, ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ది, తర్వాత క్లీన్ ఎనర్జీ పాలసీ అని చెప్పి టోటల్గా 6 పాలసీస్ కొత్తవి రిలీజ్ చేసింది. అది ఏపీ ఎకానమీకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వాటికి సంబంధించిన వీడియోస్ కూడా రేపటి నుంచి 1 by 1 ఒక్కొక్క పాలసీని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాము. గో త్రూ దెమ్. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. దాని నుంచి ఖచ్చితంగా 6 పాలసీస్ నుంచి కనీసం మనం ఒక 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ పాలసీస్ అండ్ వాటికి సంబంధించిన నోట్స్ చూడాలి. బడ్జెట్ అండ్ ఏపీ ఎకనామిక్ సర్వే అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు, బట్ కొంతమంది November 15th రిలీజ్ చేస్తారు అని ఒక టాక్ అయితే ఉంది. ఒకవేళ ఏపీ ఎకనామిక్ సర్వే కనుక 15th November లేదా ఈ మంత్ ఎండింగ్ లోపు రిలీజ్ అయితే అది కూడా మనము కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎస్ఎన్టీ విషయానికి వస్తే సోర్సెస్ ఏంటి అని అంటే అగ్రహారి బుక్ ఉంది కదా, TMH టాటా మ్యాక్గ్రా-హిల్ వాళ్ళది. సో అగ్రహారి బుక్ 1st and 2nd యూనిట్స్కి, అండ్ మనకి PMF-IAS వాళ్ళ బుక్ 3rd, 4th and 5th యూనిట్స్కి, ఆ 3 యూనిట్స్కి. అండ్ ఖచ్చితంగా మనము PIB అయితే కంపల్సరీగా ఎస్ఎన్టీకి ఫాలో అవ్వాలి. మనము లాస్ట్ 4 months నుంచి PIBవి మ్యాగజైన్స్ ఉన్నాయి LDX క్లాసెస్లో. సో మీరు దాన్ని తీసుకోవచ్చు ఫర్ నోట్స్, అండ్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీరు అవి కూడా గో త్రూ అవ్వచ్చు. సో ఎస్ఎన్టీకి ఈ సోర్సెస్ చూస్తే సరిపోతుంది అనమాట. సో ఇదనమాట ఓవరాల్గా 100 days స్ట్రాటజీ అంటే నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలి అని అంటే 20 days ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఇంటూ 4 సబ్జెక్ట్స్ అంటే 80 days అవుతుంది. ప్లస్ 20 days రివిజన్కి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. యూ కెన్ ఈజీలీ గెట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. అయితే ఎయిమ్ ఫర్ 190 మార్క్స్. ఓపెన్ మెయిల్ అయితే కనుక 190 అండ్ అబవ్ తెచ్చుకోండి. 200 అనేది టార్గెట్గా పెట్టుకుంటే వెరీ సేఫ్ స్కోర్ అనమాట. ఓకేనా? సో డిఫికల్టీ లెవెల్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళండి. డోంట్ వేస్ట్ టైం. అండ్ ఈ బడ్జెట్ ఎకనామిక్ సర్వే తర్వాత ఏపీ బడ్జెట్ని మాత్రము కంపల్సరీగా ఇమీడియట్గా దాన్ని ఫాలో అయ్యి దాని మీద క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అన్నది చూడండి. అండ్ టెస్ట్ సిరీస్కి సబ్స్క్రైబ్ అయ్యి అట్లీస్ట్ 1 weekకి ఒక టెస్ట్ అయితే కంపల్సరీగా రాసేలాగా పెట్టుకోండి. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు రాస్తే ఇంకా బాగుంటుంది. సో దట్ మీకు అర్థమవుతుంది మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బై.